హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు హిమాంశు గారిని చిట్టమ్మని స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చినాం. చిట్టమ్మని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏడుస్తూనే ఉంది డాడీ మమ్మీ అని. ఇప్పుడే పైసలు కట్టాం, 5,900 అంట బుక్స్కి. హిమాంశు గారి బుక్స్కే ఓన్లీ బుక్స్ ఇచ్చారు. మొత్తం అన్ని ఇచ్చిందా? అన్ని బుక్స్ ఇచ్చిందా? ఓన్లీ ఇప్పుడు రైటింగ్ చేసుకునే బుక్సే ఇచ్చారు. టెక్స్ట్ బుక్స్ తర్వాత ఇస్తుందంట. నేను కూడా ఇంకా కట్టలేదు, ఇంకా 1,900 కట్టాలి. అది కట్టిన తర్వాత బుక్స్ ఇచ్చేస్తారు. మన చిట్టమ్మనేమో ఏడుస్తూనే ఉన్నది. చిట్టమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. హిమాంశు గారిని 3 గంటల దాకా ఉంచేద్దాం. మేము టిఫిన్ కూడా వేయలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేయాలి, ఆకలి అవుతుంది. హిమాంశు గారికి మ్యాగీ చేసి ఇచ్చిన తిన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? వచ్చేది మంచిగా ఆడుకోవాలి. హిమాంశు గారి ఫ్రెండ్ కోచయ్య అన్నిటివి ఇంటికి వెళ్తున్నాం. ఇక చిట్టమ్మని తీసుకొని ఈ బొమ్మ స్కూల్కి రమ్మంటుందా పొమ్మంటుందా? ఈ పోరగాళ్ళు స్కూల్ డుమ్మబట్టి ఉరుకుతురు, మళ్ళీ ఉరుకుతురు పోరగాళ్ళు. మీ సార్కి చెప్తారా? రే, నేను కూడా హై స్కూల్లో చదువుకున్నప్పుడు స్కూల్ పోబుద్ది కాకపోతే అట్నే బ్యాగ్ వేసుకొని గల్లపొడి తిరుగుతుండే. అప్పుడు ఎవరైనా సార్కి చెప్తారేమో అని ఎవరు లేని చూసి మెల్లమెల్ల కట్టపండు నడుచుకుంటూ పోయి ఇంటికి పోతుండే. నీకేమేసింది టీచర్? బొమ్మ నవ్వుతుంది బొమ్మ. ఇది స్టార్ వేసిందా? చాక్లెట్ ఎవరు ఇచ్చిర్రు? అక్క ఇచ్చిందా? ఏ అక్క ఇచ్చింది? టీచర్ అన్న లెక్క కాదు. నైట్ ప్రియాంక వాళ్ళ డాడీ బగారన్నం చికెన్ తీసుకొచ్చి ఇచ్చిండు. దంచుక తిన్నది ప్రియాంక, హిమాంశు గారు, చిట్టమ్మ ఇట్లా. నాకు 2 పీసులు ఉంచిర్రు, తిన్నా. నువ్వే తిన్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? పులిహోరనా? వావ్, వెరీ గుడ్ గర్ల్. ఎందుకు? అన్నం వాసన వస్తుందా? నైట్ వండిన అన్నం ఇది వాసన వస్తుంది, ఖరాబ్ అయింది. ఇంత అన్నం వాసన ఖరాబ్ అయింది, వాసన వస్తుంది, పడేయాలి. పులిహోర క్యాన్సల్. ఇప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ నూనె అందులోనే పోసింది, నూనె క్యాన్ల. బోండా తీసుకుంటే పైసలు వేస్ట్. ఎందుకేం కాదు మరి, నీ పైసలు ఇయ్యవు. ఆగా పడేస్తుంది. బాంబినో చేయి. స్కూల్ అయితే లోపల ఏం చేసింది? మంచిగా జారుతాని పోయింది, జారింది, డోర్ పెట్టేసింది, ఏడుస్తుంది. వచ్చేని నువ్వు పోతాను కదా, వచ్చేని స్కూల్కి పోతా అన్నావు కదా, ఏమైంది మళ్ళీ? చదువుకుంటాను పోవా అన్న మంచిగా పోయింది తెలుసా. అప్పుడు 2 రోజులు ఏడ్చింది అంతే. ఆ రాజర్ నుంచి మంచిగా నేను పోతున్నా డాడీ జింగిచిక ఈయనంత ఉన్నప్పుడు కాదు, నిన్న రాత్రి నేను పోతున్నా, మా దోస్తు గాలం కలుస్తా, మా ఫ్రెండ్స్ గాలం కలుస్తా డాడీ అన్నాడు. మంచిగా పోయిండు కానీ పోయిండుగా. పోనా అట్టలు బుక్స్ గిన్ని బుక్స్ మేము చదువుకున్నప్పుడు రాసుకోనికి గివ్ అయితే మస్తు అవుతుండే. ఒక సబ్జెక్ట్కి ఒక కాపీ గంతే. నాయమ్మ నీదా? తీసుకో, కట్టలు నువ్వే. ఏం చేస్తావు? నేను 10th క్లాస్ ఉన్నప్పుడు అన్నిగానం కాపీలు ఉండకపోతుండే. ఒక సబ్జెక్ట్కి ఒకటి. మా ఇంటి ఒక 6-7 ఉంటుండే. ఇంక డబల్ 3 ఉన్నాయి. ఈ మనిషి గానికి ఏం రాస్తాడల్లా గంతపుడ పోరాడు. మళ్ళీ 5,900 బుక్స్కే. అప్పట్లో 1300 1400 అయితే మస్తావు. ఈ ఫీజులు, ఈ రూమ్ రెంట్లు కట్టుకుంటే ఈ హైదరాబాద్లో బతకాలంటే మనం బతకలేము, మనతో కాదు. ఊర్లో అయితే రూమ్ రెంట్ ఉండదు. ఊర్లో ఫ్రీగా చెప్పకుండా కానీ రూమ్ రెంట్ ఉండదు. ఊర్లో స్కూల్ బుక్స్ తీసుకోవాలి, మళ్ళీ బ్యాగ్, స్కూల్ బస్సులు అక్కడ కూడా ఉంటాయి. ఇక్కడనే నేను చెప్పేది నీకు అర్థమైతలేదు. ఈడ నెలకు 5,000 రూమ్ రెంట్ కట్టాలి. సంవత్సరానికి ఎంత అవుతుంది? 70,000 60,000 దాకా అవుతుంది. అదే 60,000 అలా ఇద్దరు స్కూల్ ఫీజు అయిపోతుంది. 30,000 అంటే అయిపోయింది. మరి ఇక్కడ ఇన్కమ్ బయట నుంచి వచ్చే ఇన్కమ్ మనకు మిగులుతుంది. ఈడ వీళ్ళని బతికిచ్చే బదులు ఆడ మనము పిల్లలను బతికియచ్చు.
అవునా కదా? ఇక్కడ నెలకు 5,000 రూమ్ రెంట్ కట్టే బదులు అవి పిల్లలకు ఇద్దరికి అవుతున్నాయి మళ్ళీ స్కూల్ ఫీజు 5,000. అట్లా మన ఊర్లో మనము రుబాబుగా బతకొచ్చు, ఏదో కారమో పీరమో వేసుకొని. ఈడ మాత్రం మనం బతకలేము. ఈ రూమ్ కిరాయి బతకొచ్చి ఈ రూమ్ కిరాయిలు కట్టుకుంటా స్కూల్ ఫీజులు కట్టుకుంటా మనతోని కాదు. సొంతం ఉన్నోనికి ఇల్లు ఉన్నోనికి నడుస్తుంది. ఏమంటారు? అవునా కదా? బయట దొరుకుతాయి. నాకైతే అదే అనిపిస్తుంది. ఈ 1 సంవత్సరం చూసి సపడే కాయంత ఊరికి వెళ్ళిపోతాం. ఒకవేళ యూట్యూబ్లో మీది సపోర్ట్ మంచిగా వచ్చింది అనుకో, మంచి మంచి వ్లాగ్స్, మంచి మంచి కుకింగ్ వీడియోస్ తీద్దాం. చిట్టమేమో చేస్తుంది. ఏం చేస్తున్నావు చిట్టి? ఏం చేస్తున్నావు వచ్చేని? ఏంటి అది చూపి? ఏంటి బొమ్మలా? ఇగో పవన్ మామగాడు, మా బొమ్మడి గాడు వీడు బంటి కదా. అదెవరు? బొమ్మ కాదు అన్న. అచ్చేని అచ్చేని ఈడ మమ్మీ ఉంది. ఇగో మమ్మీ మమ్మీ కోతి, మమ్మీ కోతి. కెమెరా చేస్తాను నిమ్మలంగా కూర్చుంది. ఇక కంప్యూటర్ ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి కంప్యూటర్ బుక్ ఇచ్చారు, కంప్యూటర్ బుక్ కూడా ఇచ్చారు. మా చిట్టమనేమో అదొకటి ఇదొకటి తీసి కూడా చూపిస్తుంది. నిజంగా 5,900 ఖాళీ బుక్స్కే పెడితే స్కూల్ ఫీజుకి ఎంత పెట్టాలి? ఈ చిట్టమని చదివిస్తే ఎంత కట్టాలి? ఇవే 11,000 అవుతున్నాయి. 25, 50, మొత్తం 65,000 అవుతున్నాయి. మొత్తం స్కూల్ ఫీజు 65,000, రూమ్ రెంట్ ఒక 70,000 వేసుకో. 1,50,000. సంవత్సరం 1,50,000 అంటే నువ్వు రోజుకి ఎంత సంపాదించాలి? సంవత్సరానికి అన్ని ఖర్చులు పోగా ఇంట్లోకే మిగులుతాయి. నర్సరీకి ఓన్లీ నర్సరీకే 25,000 అట. ఫస్ట్ అప్పుడు 2 సంవత్సరాల కింద మంచిగా జాయిన్ చేయించినప్పుడు 21,000. ఇప్పుడు అప్పటికిప్పుడు 4,000 పెంచారు 2 సంవత్సరాలకి. ప్రియాంక బ్యామ్ను వేయడానికి ప్రిపేర్ చేస్తున్నది భయ్యా. ప్రియాంక బలవంతం వల్లనే ఈడ పట్టణంలో బతుకుడు ఉన్నది. చూద్దాం ఇవాళ ఈ 1 సంవత్సరం చూసి యూట్యూబ్లో మీది మంచి సపోర్ట్ వచ్చింది అనుకో, వెళ్ళిపోడే ఇక తగ్గేదలే పుష్పక్. అంతే మంచి మంచి వీడియోలు తీసుకుంటుంది. ఏదో మనకు వచ్చిన పని చేసుకొని కూలి పనికో దేనికో ఒకదానికి పోయి కష్టపడి కూడా వీడియోలు తీసుకుంటా ఊళ్ళో బతకాలి. ఈడ బతుకుడు కాదు ఇక. నువ్వు మంచిగా ఈడ ఉండరు, నేను చిట్టం వెళ్ళిపోతాం. మంచిగా విలేజ్లో మంచిగా బతుకుతాం. విలేజ్ లైఫ్, విలేజ్ లైఫ్. ఇక పటపట కట్ చేస్తుంది చిట్టి. మనం ఊర్లో చదువుకుందామా? ఊర్లోనే ఉందామా? ఈడొద్దా? నువ్వు అవన్నీ తీయక చిట్టమ్మా. ఈడ బొమ్మలు రాసుకుంటాని మొత్తం గోడలాన్ని ఖరాబ్ చేసిరు. ఓనర్ అంటే ఏమో తిడుతుంది మమ్మల్ని. చిట్టమ్మకు పాలు తాపిస్తాను, పాలు వేడి చేస్తుంది. ఇక్కడ మాకైతే బ్యామినోకి పప్పులు గిప్పులు అన్నీ వేసేసింది. అలా టిఫిన్ చేయగానే హిమాంశు గారికి నోట్ బుక్స్ కి అట్టపూటలు వేయాలి. ఇప్పుడు స్కూల్ ఫీజు అలాగా, స్కూల్ డ్రెస్ అలాగా, యూనిఫామ్ వాళ్ళు ఇయ్యరా? గవర్నమెంట్ స్కూల్ ఇస్తారు మంచిగా యూనిఫామ్, షూస్, బుక్స్ అన్ని. నోట్ బుక్స్ కూడా ఇస్తారు ఇప్పుడు. అదేనా ఏమున్నది? మా ఊర్లో వేస్తా మంచిగా. ఒక 10 అడుగులు వేస్తే స్కూల్ వస్తుంది, 10 అడుగులు వేస్తే ఇల్లు వస్తుంది. ఒక్కరి 40,000 అవుతుంది ఫీజు. ఆకలి అవుతుంది, ఇంకెప్పుడు వండుతుందేమో. అది అవుతట్లేదు. ఇంకో 10 నిమిషాల దాకా దూపు అవుతుంది. నీళ్ళు దాదాం జన్. బయట వాతావరణం సలసలగా ఉన్నది. వానకాలం వచ్చేసిందిగా. మొత్తం వానమోగులు అవుతుంది. వర్షం కూడా పడే ఛాన్స్ ఉన్నది. మొత్తం చల్ల కూల్. మొన్నటిదాకా ఎండలు గట్టిగా జోపినాయి. కానీ వర్షాలు పడాలి ఇప్పుడు. ఎందుకంటే రైతులు చాలామంది పంటలు పెట్టుకొని ఉంటారు కదా. మళ్ళీ వర్షాలు పడకపోతే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. వచ్చేనేమో ఫోన్ చూస్తుంది, నేనేమో వీడియో తీస్తున్నా. ఏం చేస్తున్నావు వచ్చేని? నాకు కిస్ ఇవ్వవా? అబ్బా ఆకలి ఎంతో పోయింద్రో. ఇక వచ్చేని సబ్స్క్రైబ్ చేసుకోండి అను, సబ్స్క్రైబ్ అను. మన బ్యాంబులో ఏం దాకా అయిందో చూద్దాం.
వేసింది అప్రెన్ గుర్రాలు, తెల్ల అప్రెన్ గుర్రాలు. మన అప్రెన్ గుర్రాలనే ఉంటాయి ఇవి ఉడికితే. అవేమో రెడ్ కలర్ ఉంటాయి, ఇవేమో తెల్ల కలర్ ఉంటాయి.